హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన నిజం విత్ నరేష్ రాయ్ షోలో ది అల్టిమేట్ స్టార్ యాక్టర్ మన స్టూడియోకి వచ్చారండి. సో ఆయన గురించి నేను చెప్పడం కంటే మనకు ఆల్రెడీ పరిచయమైన వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి. సో ఆయన యాక్టరే కాదు, సో ఇప్పుడు పార్టీకి అధినేత కూడా. సో ఆయనే అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు. ఏయ్ ఏంటమ్మా లైట్స్ ఆఫ్ చేశారు? అరే అరే సార్ సీరియస్ అవుతున్నారమ్మా. అరే చిన్న నెలల కాంచి పిఆర్ఓ గారు కష్టపడి తీసుకొచ్చారండి. మీరు ఇట్లా టెక్నికల్ ప్రాబ్లం ఏంటి ఈ టైంలో? అసలు వాళ్ళు ఇక్కడ ఆఫీస్కి వచ్చాము, ఏమనుకుంటారు ఏంటి? అసలు ఆ స్టూడియోలో అంటే మనం ఏదో మేనేజ్ చేసేవాళ్ళం, ఇక్కడ ఆఫీస్కి వచ్చినాక టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటమ్మా? ఏంటే ఇది? అర్ధరాత్రి పూట స్వాతంత్రం చీకట్లో వచ్చిందంటే ఓకే, కానీ ఇక్కడ చీకట్లో ఇంటర్వ్యూ సార్ ఒక 10 seconds సార్, అయిపోయింది సార్. కుదరదంటే కుదరదు సార్. సారీ సార్ ప్లీజ్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ప్లీజ్ సార్, తప్పుగా అనుకోదు సార్, ప్లీజ్ ఒక 10 seconds సార్. సార్ మీరు ఒక పార్టీకి అధినేత, ఇలాంటి చిన్న చిన్న మాకు వస్తూనే ఉంటాయి కదా సార్, అలాంటిది మీరు ఎక్స్క్యూజ్ చేయాలి సార్ ప్లీజ్. ఓకే ఓకే, తొందరగా చేయండి అమ్మా. అయిపోయిందా? ఓకే సార్, లైట్స్ ఆన్. ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు? ఎవరైనా సార్? ఎవరండి ఈయన? సార్ ఎవరు మీరు? ఏమో ఇంకా చెప్పాలా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాం. ఏంటి అలా చూస్తున్నావు? మీరు పవన్ కళ్యాణ్ గారా? ఊకోండి సార్, మజా చేస్తున్నారు కానీ. మజా చేయటం ఏంటయా? తెలియట్లా నా గొంతు? హలో సార్, పవన్ కళ్యాణ్ గారు ఎట్లుంటారో మాకు తెలుసు. ఆయన స్టార్ హీరో, ఇప్పుడు పార్టీకి అధినేత. ఇక్కడ కూర్చొని వచ్చి నేను పవన్ కళ్యాణ్ అంటారు? సో ఇప్పటిదాకా వాయిస్ ఈ చీకట్లో మీరేనా మాట్లాడింది? చీకట్లో మాట్లాడింది? అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు. బట్ ఇప్పుడు కరెంట్ వచ్చింది, ఇంకా మాట్లాడు. ఓహో, ఈ మెతుకుల గురించి మాట్లాడింది మీరేనా? అమ్మా ఇంత టెన్షన్ పడ్డా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోని నిజంగా ఎంత టెన్షన్ పడ్డాను అమ్మా అసలు. ఎందుకంటే పిఆర్ఓ గారు ఏం లేదు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇలా పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ అనేసరికి నైట్ 3 days నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్ గురించి క్వశ్చన్లు. ఇంకా చాలా టెన్షన్గా ఉంది. ఈలోపు లైట్లు ఆఫీసర్కి ఇంకా సార్ ఏమంటారు ఏంటని చాలా టెన్షన్ పడిపోయింది. అయ్యో సారీ సార్. ఓకే, సో నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ది గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్, అదేవిధంగా యాక్టర్ కూడా. సో నిజంగా ఎలాంటి వాయిస్ నెల కూడా అవలీలగా చేసే వ్యక్తి అండి. సో నేను ఈరోజు ఆయన గురించి చెప్పడం కంటే మీరు వింటనే బాగుంటుంది. ఆయన పర్ఫార్మెన్స్లు, ఆయన వాయిస్లు. ఇంకా మిమిక్రీ ఆర్టిస్ట్ కాదండోయ్, 400 పైన సినిమాలకి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చేశారండి. సో ఒక ఆర్టిస్ట్ కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. సో ఏకంగా ఒక 100 మంది వాయిస్లు ఈజీగా చెప్పేసి ఉంటారు. సో నేను చెప్పడం కంటే ఆయన మాటలను వినడమే బాగుంటుంది. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే. నిజంగా అంటే 400 సినిమాలని వినేసరికి నాకు కొంచెం 400 సినిమాలకు వాయిస్లు చెప్పడమా అసలు ఏంటి? నేను చాలాసార్లు విన్నాను సార్, ఎలాంటి వాయిస్ అని మీరు అవలీలగా చేసేస్తారు. అసలు నిజంగా అది మీకు ఒక దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అనుకోవాలి. నిజంగా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సో 400 సినిమాలు అంటే అది చాలా గొప్పగా చెప్పుకోదగ్గ విషయం. సో ముందుగా మన ఈ షో సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి వాయిస్తో స్టార్ట్అప్ చేశారు కాబట్టి ఇంకొక ఫేమస్ వాయిస్. సో జనరల్గా మీరు వాయిస్లు అయితే చేస్తారని తెలుసు. వాయిస్లు కాకుండా మీరు అదే వాయిస్లతో అంటే యాక్టర్స్ని ఇమిటేట్ చేయడం అనేది కాకుండా మీరు సింగర్స్ని కూడా ఇమిటేట్ చేస్తారట వాయిస్లతో. సో ఒక మంచి సింగర్, ఫేమ్ సింగర్ కానివ్వండి, ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, ఆ వాయిస్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. సూపర్ సార్. సో జనరల్గా నేనైతే అంటే యాక్టర్స్ని ఇమిటేట్ చేయడం చూశాను, కానీ పాటలు పాడడం కూడా
అంటే చాలా తక్కువ ఒకటి ఇద్దరు ముగ్గురిని చూశాను. సో మీరు అల్టిమేట్గా పాడతారని విన్నాను. కానీ రియల్లీ గ్రేట్ సార్. పాటలు పాడడం అనేది కూడా అది చాలా కష్టమైన పని. అంటే యాక్చువల్గా నేను కూడా అంటే మిమిక్రీ పరంగానండి, మిమిక్రీ సింగర్గా యాక్చువల్లీ హీరోలు పాడారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ వాయిసెస్ ఇట్లా చేస్తూ నేను సింగింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఒరిజినల్గా పాడిన పాటలు ఉన్నాయి, అలాగే వేరే వాళ్ళు పాడిన పాటలైనా హీరోలు పాడితే ఎలా ఉంటుంది అనేది అలా నా మిమిక్రీలో ఒక ఐటమ్గా క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ముందుగా అసలు మీ బాల్యం ఏంటి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, సో ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు అసలు యాక్చువల్గా? నేను పుట్టి పెరిగింది స్టడీస్ అన్నీ కూడా విజయవాడలో ఉన్నాయి. విజయవాడ డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీలో ఉండగానే నాన్నగారే బిజినెస్ కూడా చూసుకుంటూ ఉన్నాను. చూసుకుంటూనే ఫ్రెండ్ ఆర్కెస్ట్రా ఉండేది. ఆర్కెస్ట్రాలో నేను ఒక నా వంతుగా ఒక 1 అవర్, అప్పట్లోనే హాఫ్ అన్ అవర్ 1 అవర్ షోస్ ఇచ్చేవాడిని అండి. ఏదో మా వాడు చూసి మా ఫ్రెండ్ నువ్వు బాగా చేస్తున్నావు, వాయిస్లు చేస్తున్నావు, దా అని తీసుకెళ్ళేవాడు. సో అలా నాకు స్టేజ్ల మీద అయితే చిన్నప్పటి నుంచి ఈ సినిమాలు చూడటం వల్ల నాకు బాగా అంటే సినిమా చూసి ప్రతిదీ తెలుసుకున్నాను. డ్యాన్స్ అని, వాయిస్, వాళ్ళు ఎలా యాక్టింగ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా సినిమా చూసానంటే ఆ 2 గంటలు ఇంకా ఏది ఉండదండి, దాని మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్. అలా సినిమా చూడటం వల్లే నేను ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులను నేను ఇమిటేట్ చేయగలుగుతున్నాను. ఓకే. సో డైరెక్ట్ అంటే అట్లా నేను దాదాపుగా 100 మంది వరకు ఆర్టిస్టులకి నేను ఇమిటేషన్ చేశాను, డబ్బింగ్ కూడా చెప్పాను అండి. అట్లా సూపర్. అంటే ముందు ఇది మీకు ఇంట్రెస్ట్ ఉండే వచ్చారా, లేకుంటే ఎవరినైనా చూసి మీరు నేర్చుకున్నారా ఏంటి? స్టార్టింగ్ అంటే బై బర్త్? అదే నాకు 6 ఇయర్స్ నుంచి నేను డ్యాన్స్ అన్న స్టేజ్ మీద స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడే డ్యాన్స్ వేస్తూ ఉండేవాడిని. ఇంటర్మీడియట్ స్టాండ్కి వచ్చాక డ్యాన్స్తో పాటు మిమిక్రీ కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని. చిరంజీవి గారి సాంగ్స్, ప్రభుదేవ్ సాంగ్స్, ఇవన్నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని. అంటే ఫస్ట్ నుంచి ఆర్టిస్ట్ అంటే స్టేజ్ పర్ఫార్మర్ అంతే. ఆ డ్యాన్స్ అవ్వచ్చు, మిమిక్రీ అవ్వచ్చు. మొట్టమొదటిసారిగా మీరు ఇమిటేట్ చేసిన వాయిస్ ఏంటి సార్? మీరు మొదట్లో స్టార్టింగ్ స్టేజ్ చాలా చిన్నప్పుడు వచ్చి కృష్ణరాజు గారు వాయిస్ ఇమిటేట్ చేసేవాడిని. అంటే చాలా చిన్న వయసు అండి, 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా నన్ను కటకల రుద్రయ్య అని కూడా అనేవాళ్ళు. ఈ పేరేంటి? కటకటాల రుద్రయ్య. ఎక్కడ పుట్టావు? కుప్పతొట్టులో పుట్టాను. నీకు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? పోలీసులు. యాక్చువల్గా ఇప్పుడు వాయిస్తో చెప్పాను, అప్పుడు చిన్నప్పుడు అలా చెప్పేవాడిని. సినిమా చూసి వచ్చి వెంటనే డైలాగ్ చెప్పేయాలి ఎవరో ఒకరికి, అప్పుడు కానీ నా మనసు ఇదవదు. అలా ఫ్రెండ్స్ మైండ్ చేసేవాడిని, ఇంట్లో వాళ్ళని. అట్లా ఆ సినిమా ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఉందండి, అదే ఇంత దాకా తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో అంటే సింగర్స్ పాటలు పాడడం కాకుండా సినిమా యాక్టర్స్ కూడా పాటలు పాడుతున్నారు. అవునండి. సినిమా యాక్టర్స్ ఒక యాక్టర్ ఒక పాట పాడితే ఎలా ఉంటుంది సో చూపించండి. షూర్ అండి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన తమ్ముడు, చాయ్ ఈ సాంగ్స్ పాడారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు రెగ్యులర్గా దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్లో మ్యాక్సిమం దేవిశ్రీ ప్రసాద్ గారు బ్రదర్ సింగర్స్ పాడుతూ ఉంటారు. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు అనే ఈ పాట చిరంజీవి గారు చిన్న బిట్ ఉంటుంది అందులో, కానీ చిరంజీవి గారు ఫుల్ ఫ్లెడ్జ్గా ఆ సాంగ్ పాడితే ఎలా ఉంటుంది అనేది సరదాగా కోసం చేస్తాం. ఎర్ర చొక్కానే నీ కోసం వేశాను, సర్రుమంటూ ఫారెన్స్ అంటే కొట్టాను, గల్ల లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ జోడెత్తి నీ కోసం వచ్చాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సో అంటే లాస్ట్ వర్డ్ మీకు చిరంజీవి గారి వాయిస్ ఉంటుంది, బట్ కంటిన్యూగా పాడితే ఎలా ఉంటుంది అది నేను ఓన్ చేసుకున్నాను అనమాట. ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ ఫాలో సాంగ్ మీకు తెలుసు. అదే రబ్బర్ గాజుల పాట మన దళన్ మెహందీ గారు పాడారు. యాక్చువల్గా ఇప్పుడు I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. ఇది మీకు తెలిసిందే. ఇప్పుడు రబ్బర్ గాజుల పాటలు ఒకవేళ ఎన్టీఆర్ పాడితే అలా ఉంటుంది. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన పువ్వులు తెచ్చానే, రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన పువ్వులు తెచ్చానే, అమ్మని అత్తలి నీ దరికొచ్చానే, నువ్వంటే పాడే చేస్తానే, నీ వెంటే పాడే వస్తానే. సూపర్. ఓకే,
సో జనరల్గా ఇట్లా మీరు అన్ని రకాల వాయిస్లు పాడుతూనే ఉంటారు. ఇట్లా అంటే హీరోస్ స్పెషల్గా పెట్టుకున్నా అండి. అంటే ప్రొఫెషనల్ చేయొచ్చు, బట్ నాట్ ఎట్ ఆల్ నా స్టైల్ ఒకటి ఉండాలి కాబట్టి హీరోస్ మిమిక్ చేస్తూ పాడతాను. అలాగే సినిమా రేసు గుర్రం పాట సింహ గారు పాడారు, సింగర్ సింహ. అది అల్లు అర్జున్ గారికి ఇస్తే అలా పాడతారు. ఓకే. గల్ల పట్టె గుంజతాంది దీని సూపర్, లొల్లె పెట్టి సంపుతాంది దీని నవ్వ, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే, మావ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండ పట్టే, దీని బొంగమూతి చూస్తే నాకు బంగ తిన్న కోతి లెక్క సింధులో ఏ బుద్ధి పుట్టే, సినిమా సుబిత్త మామ నీకు సినిమా సుబిత్త మామ, సీనికి నీతో సిటీ కొట్టిత మామ మామ. సూపర్ సార్. ఓకే. సో అలా ఏక్ నిరంజన్ ప్రభాస్ గారు పాడితే ఎలా ఉంటుంది? అమ్మ లేదు నాన్న లేదు, అమ్మ లేదు నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏక్ నిరంజన్. పిల్ల లేదు పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావ లేడు, ఏక్ నిరంజన్. ఊరే లేదు నాకు పేరే లేదు, నీడ లేదు నాకే గోడు లేదు, నేను వరికి గుర్తే రాను, ఎక్కిల్లే రావసలే నాకంటూ ఎవరు లేరే, కన్నీళ్ళే లేవులే 10 మందిలో ఏ కాకిని నా లోకమే వేరే, ఎరవేసిన తిరగేసిన ఎప్పుడు నేను ఒంటరి వాణ్ణి, అమ్మ లేదు నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏక్ నిరంజన్. సూపర్ సార్. సో ఇదండి. ఇటు మిమిక్రే కాదు, సో మీరు డబ్బింగ్ కూడా చెప్తారని విన్నాను. సో నిజంగా 400 సినిమాలకు చెప్పడం అనేది చాలా గొప్ప విశేషం. సో 400 సినిమాలు అంటే మీరు ఎక్కువ అంటే ఎవరికి వాయిస్ అంటే చాలామందికి చెప్పారని విన్నాను. మీరు ఎక్కువగా వాయిస్లో అంటే డబ్బింగ్ చెప్పింది అంటే వాళ్ళ పేర్లు ఏంటి ఆర్టిస్టులు? అంటే ఈ డబ్బింగ్ పరంగా అండి, నిజానికి ఎక్కువగా నేను ట్రాక్ వర్క్స్ అని అంటారు, ట్రాక్ సింగింగ్ లాగా ట్రాక్ డబ్బింగ్ కూడా అనమాట. ఇవి మెయిన్ ఏంటంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులకి క్యారెక్టర్స్కి చెప్పచ్చు ట్రాక్ సింగింగ్, ఇలాంటివి ట్రాక్ డబ్బింగ్ అనేది. నేను ప్రకాష్ రాజ్ గారికి, పోసాని గారికి, అలాగే మెయిన్ ఏంటంటే తదనంతరం పెద్ద ఆర్టిస్టులు మన సీనియర్ ఆర్టిస్టులు ఎంఎస్ నారాయణ గారు, సన్ ఆఫ్ సత్యమూర్తి, లయన్, పండగ చేసుకో, షేర్ ఇలాంటి సినిమాలకి నాదేనండి వాయిస్ అది. ఆయన తదనంతరం నేను చెప్పాల్సి వచ్చింది. అలాగే ఆవుతి ప్రసాద్ గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, అండ్ ఉదయ్ కిరణ్ గారు, ఇలా అందరికీ కూడా అంటే సినిమా అంటే వాళ్ళు లేరు, కొండవలస గారు వాళ్ళ ప్లేస్లో అలాగే మ్యాచ్ చేస్తూ డబ్బింగ్ చెప్పాలి మిమిక్ చేస్తూ. సో అది నేను ఫుల్ఫిల్ చేయగలిగాను మిమిక్. ఆ టైంలో వాళ్ళు దూరం అయిపోయిన ఏదైతే సినిమాలు మిగిలిపోయాయో వాటికి అవునండి. అంటే వాళ్ళు లేక చెప్పడమే. మిగతా ఏంటంటే ఎక్కువగా ట్రాక్ వర్క్స్ ఉంటాయి. ట్రాక్ అంటే ఎడిటింగ్, మిక్సింగ్ కోసం అని కంపల్సరీ రీ రికార్డింగ్, మిక్సింగ్ కోసం పర్పస్ కోసం చెప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా దగ్గరగా వాయిస్ మ్యాచ్ చేస్తే ఇంకా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో అలా చాలామందికి చెప్పాను అలా. సో అట్లా సార్. సో ఎంఎస్ నారాయణ గారు కూడా మీరే చెప్పారు? అవునండి. ఒక్కసారి ఆ పర్ఫార్మెన్స్. షూర్ అండి. నేను లయన్ సినిమాకి ఎంఎస్ నారాయణ గారు వాయిస్, ఆయన బాలకృష్ణ గారి కాంబినేషన్ ఉంటుంది. అల్లుడు, ఆవిడ దాన ధర్మాలు చేస్తుంది అనుకుంటున్నావా? జనాలకు అప్పలిస్తుంది, డౌట్ రాకుండా డాక్యుమెంట్స్తో ఎరికిస్తుంది, వడ్డీలు ఎక్కువ వేసి నడ్డి వెనక్కి కొడుతుంది, లోన్స్ కట్టకపోతే బోన్స్ వెనక్కి కొడుతుంది, అష్టలక్ష్మిని వెంటేసుకుని ఆవిడ చేసే అరాచకాలకు హద్దు లేదు, అక్రమాలకు సరి హద్దు లేదు అల్లుడు. సో ఇలా ఇది నాదే సార్ వాయిస్, బట్ ఆయనలాగా చెప్పడం జరిగింది. కొండవలస గారు గారు మీరు సూపర్ అండి, చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. సుమన్ టీవీలో మరి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మమ్మల్ని అందరినీ కూడా మీరు గుర్తించాలి. ఏంటే గుర్తించుకుంటారు ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సార్. ఓకే. సో జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ని ఇమిటేట్ అంటే సాంగ్స్ చెప్పారు, హీరోలాగా పాడారు కదా, వాళ్ళది పాడిన మాటలు. సో మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరెవరు చేస్తారు మీరు సాంగ్స్ పాడడం? మ్యూజిక్ డైరెక్టర్స్ అండి, అంటే సపోజ్ అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు వాయిస్ తీసుకోవచ్చు, అలాగే రమణ గోగుల గారు, ఇలా సరే. ఎరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే,
లక్ష్మి ఎంత సక్కగున్నావే సింత సెట్టు ఎక్కి సిగురు కోయబోతే సేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే ఇలా దేవశ్రీగా సార్. అలాగే రమణ గోగుల గారు వచ్చేసరికి చాలా పాటలు ఉన్నాయండి. బట్ వెరైటీగా నేను క్రియేట్ చేసిన సాంగ్ ఏదో ఒక రాగం అని బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. అదే ఉదిత్ నారాయణ గారికి ఇస్తే ఎలా ఉంటుంది, అదే రమణ గోగుల గారికి ఇస్తే ఎలా ఉంటుందని నేను క్రియేట్ చేసుకున్న ఒక ఐటమ్ అది. బాలు గారు పాడిన పాట రాజా అనే మూవీలో ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు. ఇది ఈ పాట ఉదిత్ నారాయణ గారికి ఇస్తే, అంటే బాలు గారు ఖాళీ లేక ఉదిత్ నారాయణ గారు పిలిపించి పాడిస్తే ఎలా ఉండదు. యాక్చువల్గా ఆయన తెలుగు పాటలు పాడారు, బట్ ఈ పాట పాడితే ఎలా ఉంటుంది. ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు. సూపర్ సార్. సో ఇదే రమణ గోగుల గారికి ఇస్తే ఆయన స్టైల్లో ఎలా పాడతారు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మై కొలుపు జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే ఓదార్పు. సో వాళ్ళ స్టైల్ తీసుకుంటూ వాళ్ళ ఇమిటేషన్ వాళ్ళు ఈ పాట పాడితే ఎలా ఉంటుంది. ఇప్పుడు డైలాగ్స్ ఎలా చెప్తామో యాక్టర్స్ అలా ఇలా క్రియేట్ చేయొచ్చండి. అలా ఇదంతా మిమిక్రీలో ప్రక్రియలో మాత్రమే ఇదంతా కూడా. ఓకే. సో వాయిస్ ఇమిటేషన్ జనరల్గా బాలీవుడ్, హాలీవుడ్ జురాసిక్ పార్క్ కానివ్వండి, సో డైనోసార్ వాయిసెస్ కానివ్వండి, సో అది చిన్నపిల్లలది ఏంటి కార్టూన్, ఇలాంటి వాయిసెస్ కూడా మీరు చాలా బాగా చేస్తారు. ఎస్ అండి. నేను ఒకసారి అవి కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా కార్టూన్స్ కానీ లేకపోతే ఈ డెవిల్ ఫిలిమ్స్ అంటే మెయిన్ హాలీవుడ్ మూవీస్ చిన్నప్పటి నుంచి కూడా నేను ఫాలో అప్ అయ్యి ఉండండి. సో అంటే యానిమేటెడ్ క్రియేషన్స్ ఉన్న వాటికి వాయిసెస్ బ్యాక్గ్రౌండ్ అంటే జనరల్గా స్టార్స్ ఉన్నారండి, స్టార్స్ ఇమిటేట్ చేస్తాను. బట్ యానిమేటెడ్ క్యారెక్టర్స్కి బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్ చెప్తారు. అది స్టార్స్ ఉంటారు, కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు. సో అలాంటి వాయిసెస్ నేను కొన్ని క్యాచ్ చేశానండి. సో అందులో ఏంటి మెయిన్ ట్రాన్స్ఫార్మర్స్ అని, అలాగే స్మిగో, కొన్ని క్యారెక్టర్స్కి అయితే ఆస్కార్ కూడా వచ్చాయి. ద లార్డ్ ఆఫ్ రింగ్స్ అనే మూవీలో స్మిగో అనే ఒక క్యారెక్టర్ పిల్ల దెయ్యంలాగా ఉంటుంది అది చూడటానికి. కానీ దాని ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, No, Master is our friend. Master betrayed us. No, not just a business. You're trying. Master will take care. No, let's go. No. what did they steal? My precious. సో ఇదొక డిఫరెంట్ వాయిస్. దీనికి ఆస్కార్ వచ్చిందండి ద లార్డ్ ఆఫ్ రింగ్స్లో. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్. అలాగే జంగిల్ బుక్ ఈ మూవీలో వచ్చి టైగర్కి డబ్బింగ్ చెప్పాలి. షేర్ ఖాన్ దాని పేరు క్యారెక్టర్. షేర్ ఖాన్ ఆ క్యారెక్టర్కి ఎలా ఉంటుంది వాయిస్ అది, అంటే మూవీ పరంగా తీసుకుంటే హాలీవుడ్ మూవీ. Everyone comes to Peace Rock, so many smells to catch upon. Does my face not remind
what a grown man can do. Well, let me remind you. A man cub becomes a man, and a man is forbidden. No, I'm deeply respectful of these laws to keep us safe. You want to protect him? Fine. But ask yourselves, how many lives a man cub worth? సో దట్స్ అంటే పిక్చరైజేషన్ పరంగా టైగర్ని చూపిస్తూ ఉంటాడు, బట్ డైలాగ్స్ మధ్యలో రోరింగ్ ఇట్లా అన్నీ. సూపర్. ఓకే. సో డైనోసార్ వాయిసెస్ అదేనండి మ్యాక్సిమం ఇవన్నీ టైగర్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం డైనోసార్స్ వాయిస్ ఇలా చెప్పచ్చు. అండ్ రోబో మూవీ లేటెస్ట్ మన తెలుగు పరంగా రోబో మూవీ, ఇందులో వచ్చి డెవిల్ వాయిస్ ఉంటుంది అక్షయ్ కుమార్ గారికి. అది కూడా ట్రాన్స్ఫార్మర్స్ ఆ టైప్ వాయిస్ అండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు తెలుగులో అందరూ చూస్తారు కాబట్టి రోబో ఇప్పుడు ఇందులోనే మిక్స్ అయి ఉంటుంది ఆ వాయిస్. అది రజనీకాంత్ గారి వాయిస్. క్లైమాక్స్ సీన్ మీకోసం చేశాను. Dear subscribers, you are going to be not reachable from now. ఎందుకంటే మీరందరూ చావబోతున్నారు. సాధారణమైన చావు కాదు, రేడియేషన్ డెత్. అందరూ పిచ్చుకుల్ల గుంపులు గుంపులుగా చావబోతున్నారు. డెమో చూస్తారా? ఇప్పుడు మీ సెల్ ఫోన్ వెలువడే రేడియేషన్ మొత్తాన్ని మీ అందరి మీదకి వదలబోతున్నాను. ఇప్పటి వరకు హిరోషిమాలో 5 సెకండ్లకి 70,000 మంది చావడం ఏ వరల్డ్ రికార్డ్. ఇప్పుడు 80,000 ఏ న్యూ రికార్డ్. యు ఆర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ హిస్టరీ మూమెంట్. డియర్ సబ్స్క్రైబర్స్. వాయిస్ ఇట్లా అండి. అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ యూస్ చేసినా కానీ కొన్ని డిఫరెంట్ వాయిసెస్ ఇలా ప్రజెంట్ చేయొచ్చు మిమిక్రీలో కూడా. ఓకే. సో జనరల్గా ఇవే కాకుండా సినిమా మూవీస్ ఏమైనా చేస్తున్నారా సార్? ఆ మూవీస్ నేను దాదాపు ఇప్పటికీ ఒక 6 సినిమాలు నటించానండి. మిర్చి లాంటి కుర్రాడని, రెడ్ అలర్ట్ అనే మూవీ అయితే 4 లాంగ్వేజ్లో నేను చేశానండి, చంద్రమహేష్ గారి డైరెక్షన్లో. 4 లాంగ్వేజ్లో యాక్ట్ చేశాను అది. అండ్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను సురేష్ ప్రొడక్షన్స్ అదిగో పందిపిల్ల మీద చేశాను. అదిగో మూవీలో రన్నింగ్ కామెంటేటర్ క్యారెక్టర్ చేశాను. పందిపిల్లలకి రేసులు జరుగుతూ ఉంటే రన్నింగ్ కామెంటేటర్గా ఆ క్యారెక్టర్ రవిబాబు గారు పిలిపించారు. యాక్చువల్గా అది కూడా వాయిస్ గురించి అని పిలిచారు, బట్ అనుకోకుండా అది క్యారెక్టర్గా పిలిచిచ్చారండి. రీసెంట్లీ హుషార్ అనే మూవీలో కూడా చేశానండి. సూపర్. అది సార్. సో జనరల్ ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా కొనసాగిస్తున్నారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కొనసాగిస్తున్నారు. అండ్ ఏ స్టేజ్కి వెళ్ళినా స్టేజ్ మాత్రం వదలనండి. మాది స్టేజ్ పర్ఫామ్. నేను చిన్నప్పటి నుంచి 6 ఏళ్ళ వయసు నుంచి నేను స్టేజ్ ఆర్టిస్ట్. సో అంచేత ఎక్కడికి వెళ్ళినా నాకు స్టేజ్ ఇంకా ఇంపార్టెంట్. సో అంచేత ఎక్కువ నేను స్టేజ్ షోసే ఎక్కువ చేసేది. స్టార్ హీరోలకు మీరు డబ్బింగ్ ఏమైనా చెప్పారా? అంటే కొన్ని అంటే ఎప్పుడైనా టీవీ షోస్ గురించి కానీ ఎప్పుడైనా ఏదైనా చిన్న చేయాల్సి వచ్చినప్పుడు చెప్పాం, కానీ విడిగా వాళ్ళకి అంటే కొన్ని ప్రకాష్ రాజ్ గారికి చెప్పానండి. ఒక ట్రాఫిక్ అనే మూవీ తమిళ వెర్షన్ నుంచి తెలుగు వెర్షన్కి చెప్పాను. ఒక వాంటెడ్ అనే మూవీ తెలుగు వెర్షన్ నుంచి తమిళ వెర్షన్ కూడా చెప్పాల్సి వచ్చింది. నాకు రాదండి తమిళ్ యాక్చువల్గా, కానీ వాయిస్ బాగుంటుందని చెప్పించుకున్నారు. సో ప్రకాష్ రాజ్ గారు వాయిస్ మీకు తెలుగు, ఆయన చాలా డిఫరెంట్ లాంగ్వేజ్, ఆయన కూడా అద్భుతంగా అన్ని లాంగ్వేజ్లో చేస్తారు. సో మీకు వెరైటీగా ప్రకాష్ రాజ్ గారి వాయిస్లో ఒక 3-4 లాంగ్వేజ్ చేస్తాను. నీ పుట్టుకే కాదు, నీ పెంపకం కూడా ఒక చారిత్రాత్మక అంశం. నానాటికి పెరుగుతున్న దేశీయ దురాక్రమణకి ముగింపు పలకాలన్నా వీర శత్రు దుర్భిగ్గమైన ఓ మహాసామ్రాజ్యం కావాలి. శాలివాహనులు, ఇష్వాకులు, విష్ణుకుండలీలు, వేగి చాళుక్యుల తర్వాత ఏర్పడ్డ ఏకైక తెలుగు సామ్రాజ్యం మన కాకతీయుల మహాసామ్రాజ్యం. పుట్టింది వారసుడు కాదు, ఆడపిల్ల అని శత్రువులకి ఆ రోజు తెలుసుంటే కాకతీయుల సామ్రాజ్యం ఈ పాటికి మట్టిలో కలిసిపోయి ఉండేది. నాయకుల కంఠాలకు ఉరితాళ్ళు, ప్రజల చేతులకు సంకెళ్ళిపడి మన తెలుగు జాతి భౌతవ్యం దుర్భరమైపోయి కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న మన తెలుగు జాతి గుండెల్లో కొన్నంత ఆశ నింపడానికి నీ జీవితాన్ని అబద్ధం చేయాల్సి వచ్చింది. క్యారెక్టర్ ఆఫ్ రుద్రమదేవి.
ఓకే. ఇలా యాక్చువల్గా ఆయన తమిళ్ చెప్తే నేను యాక్చువల్గా తమిళ్లో చెప్పిన என்ன மோஸ்ட் கஷ்டப்படல பாசுபதி சிங்கம் காட்டுக்குள்ள நீ இல்லை எவரில்லை எவருமே வர முடியாது என்ன நெத்து துப்பாக்கி வச்சு போராடுறது நல்லா வீட்டுக்கு ஒரு நாள் இல்லை ஒரு நாரும் இல்லை எந்த விஷயம் ఎవరికి தெரிஞ்ச రవ్వడు తూకడం వాంగ இந்த నెలలో పోటీ తలెత్తి పోంగ పోంగ ఇలా బాగానే గుర్తుంది మీకు? అదే అంటే నేను చెప్పిన సార్ అట్లా సో మిగతా అంటే ప్రకాష్ రాజ్గా కాకుండా మిగతా స్టార్స్ మిగతా యాక్టర్స్ కూడా చెప్తుంటారా వేరే లాంగ్వేజ్లో? లేదండి అంత సాహసం చేయలేదు ఇప్పటిదాకా, ఎక్కువ ఇదవలేదు. ఇది అవసరం పడి చేయాల్సి వచ్చింది. బట్ నేనేంటంటే ప్రిపేర్ అవ్వాలనుకుంటే వేరే లాంగ్వేజ్ అంటే డైలాగ్స్ చూసుకుంటాం. యాక్చువల్గా నేను చదువుకున్న అదే తెలుగు మీడియం, యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం అండి. తెలుగు కంపల్సరీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి కంపల్సరీ ఉంటుంది. వీటి మీద గ్రిప్ ఉన్నది కాస్త. కానీ అంటే ఇప్పుడు చెన్నై కానీ ఇలా కన్నడ కానీ ఇవన్నీ కూడా మేము చదువుకోలేదు కాబట్టి దాని మీద ఇది ఉండదు. బట్ ఏంటంటే విని రాసుకుని అయితే ప్రాక్టీస్ చేయొచ్చండి. అలా నేను ప్రాక్టీస్ చేసిన డైలాగ్స్ కబాలి రజనీకాంత్ గారిది ఇంకోటి. தமிழ் படங்களை மரல் மச்சுக்கட்டு மீசம் முறுக்கிக்கட்டு லுங்கி கட்டிக்கட்டு நம்பியார் கபாலே அபி சொங்க ஓடுதோ குறைஞ்சு சொல்லு வேஞ்சுமா அப்புறம் மாதிரி பாడే அந்த వాళ్ళ కబాలి నచ్చాడా కబాలిడా. ఇట్లా యాక్చువల్గా ఒరిజినల్గా రజనీకాంత్ గారు. అదే కమల్ హాసన్ గారు చెప్తే తమిళ పడంగా మరలు మచ్చి కట్టు మీసం మురికి కట్టు లుంగి కట్టి కట్టు నంబియార్ కబాలి అవి చొంగ కూడదు కొర్రంజు సొల్లు వేంజుమా అప్పుడు అందరి పాడే అంద వాళ్ళ కబాలి నచ్చాడా కబాలిడా. అంటే యాక్టర్స్ కాకుండా పొలిటీషియన్స్ అయితే మీరు ఎవరెవరిని చేస్తారు సార్ జనరల్గా? పొలిటీషియన్స్ మ్యాక్సిమం అంటే పబ్లిక్ ఉన్న పొలిటీషియన్స్ అందరినీ కూడా చేయొచ్చు అండి, ఇమిటేట్ చేయొచ్చు. ఇప్పుడు అంటే ఒక డైలాగ్ తీసుకుని చెప్పిన లేకపోతే క్యాజువల్గా బయోపిక్ డైలాగ్ బాలకృష్ణ గారిది. అన్నగారు యాక్ట్ చేస్తే ఎన్టీఆర్ అది ఆ డైలాగ్ తీసుకుని మిగతా పొలిటీషియన్స్ వాళ్ళు చెప్తే ఎలా ఉంటుందో సరదాగా చేస్తాను. జనం కోసమే సినిమా అనుకున్నాను, ఇప్పుడు అది జనానికి అడ్డైతే సినిమా కూడా వద్దనుకుంటాను. ధనబలం అయితే బలుపులో కనిపిస్తుంది, కానీ ఇది జనబలం ఒక్క పిలుపులో వినిపిస్తుంది. సో ఎన్టీఆర్ గారు ఇదే కేసీఆర్ గారు ఇది ఓకే. జనం కోసమే సినిమా అనుకున్నా, ఇప్పుడైతే జనానికి వద్దనుకుంటే సినిమా కూడా వద్దనుకుంటారు. ధనబలం అయితే బలుపులో కనిపిస్తుంది, గదే జనబలం అయితే ఒక్క పిలుపులో వినిపిస్తుంది, గది సంగతి. ఓకే. సో ఇట్లా కేసీఆర్ గారు చెప్పచ్చు. ఇలా సార్ మొత్తం ఇలా రాజకీయంలో ఎవరైనా వాయిస్ ఇమిటేట్ చేయొచ్చు. అలాగే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, జనం కోసమే ఈ జగన్ కోసమే సినిమా అనుకున్నా, కానీ అది జనానికే వద్దనుకుంటే ఇప్పుడు ఆ సినిమా కూడా వద్దనుకుంటాను. ధనబలం అయితే బలుపులో కనిపిస్తుంది, ధనబలం అయితే బలుపులో కనిపిస్తుంది, అదే జనబలం అయితే ఒక్క పిలుపులో వినిపిస్తుంది అధ్యక్ష. సూపర్. సో ఇలా అంటే మీరు ఇప్పుడు అడిగారు స్పాంటేనియస్గా నేను ఇప్పటికిప్పుడు అనుకుని చెప్పడం అనమాట. సో ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. నిజానికి జనం కోసమనే సినిమా అనుకున్నాను, కానీ అది జనానికి అడ్డైతే సినిమా కూడా వద్దనుకుంటాను. ధనబలం అయితే బలుపులో కనిపిస్తుంది, కానీ ఇది జనబలం ఒక్క పిలుపులో వినిపిస్తుంది. సూపర్. సో నారా చంద్రబాబు నాయుడు గారు జనం కోసమే సినిమా అనుకున్నాను, కానీ అది జనానికి అడ్డైతే సినిమా కూడా వద్దనుకుంటాను. ధనబలం అయితే పలుపులో కనిపిస్తుంది, కానీ ఇది జనబలం ఒక్క పిలుపులో వినిపిస్తుందని నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఓకే. సూపర్ సార్.
జనరల్గా అంటే మిమిక్రీ ఆర్టిస్టులకు అప్పుడప్పుడు కొన్ని అంటే అనుకోకున్న సంఘటనలు జరుగుతుంటాయి. సార్ అంటే ఒక ఫెమిలియర్ పర్సన్స్ కానివ్వండి, ఫెమిలియర్ యాక్టర్ని కానివ్వండి, ఫెమిలియర్ ఒక రాజకీయ నేత కానివ్వండి, సో వీళ్ళని ఇమిటేట్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు కొంచెం అంటే ఒక రకంగా అంటే మనస్పార్థాలు చేసుకొని హర్ట్ అయ్యే ఛాన్సెస్ హర్ట్ అయ్యే ఉన్నాయి ఛాన్సెస్ ఉంది. సో అలా మళ్ళీ మనకు ఆ ప్రభావం అనేది మన మీద పడుతుంది. సో అట్లాంటి సంఘటనలు ఏమైనా ఎదురయ్యాయా మీకు? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్. నేను ఆడియో ఫంక్షన్స్లో పెద్ద హీరోల ఫంక్షన్స్లో వాళ్ళ ఎదురుగుండా వాళ్ళని ఇమిటేట్ చేస్తాను సార్. కృష్ణ గారు ఎదురుగుండా కృష్ణ గారిని ఇమిటేట్ చేశాను ఒక ఫంక్షన్లో. చిరంజీవి గారు ఎదురుగుండా చిరంజీవి గారి వాయిస్, రామ్ చరణ్ వాయిస్ ఇమిటేట్ చేశాను. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బాలకృష్ణ గారు ఎదురుగుండా బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేశాను. హీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే మనం వాళ్ళు చేసిన పాత్రను ఇమిటేట్ చేయాలండి. వ్యంగ్య ధోరణ కాకుండా పాత్రను ఇమిటేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళే సాటిస్ఫై అవుతారు. ఓకే, అది తెలుసుకోవాలి మెయిన్. అంటే ఎక్కడ ఎలా చేస్తున్నాం మనం చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఆ ఆర్టిస్టులు ఎదుర్కొంటూ ఉన్నారు, వాళ్ళని ఇమిటేట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వాళ్ళు చేసిన పాత్రను చేయాలి. ఇప్పుడు అడిగారు కాబట్టి బాలకృష్ణ గారు వాయిస్ వినలేదు కాబట్టి నేను బాలకృష్ణ ఎదుర్కొన్నా నేను చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చానండి. వాయిస్ పరంగా అంటే ఇప్పుడు మనం చేసేదంటే పాత్ర కనిపించాలి. శాతకర్ణి ఈ పాత్ర మీకోసం చేస్తుంది సార్. ఓకే, మా జైత్రయాత్రను గౌరవించి మా వేలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఎప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణ భారత రాజ్యాన్ని పరదేశం నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం. ఏదేమైనా దేశం మీసం తిప్పుతాం. అంగ కలింగ కదంబ కలపర కోసల కుంతల కుంకణ విదర్భ అవంతి అనుభ వీర భరాట కుకిల అఖిల రసిక అస్థిక భూతవాణ్ణు మహిష మొగుట చేల చోళ పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యం. ఇలా చెప్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా సార్. అంటే క్యారెక్టర్ వీ హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ క్యారెక్టర్. అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ ఇక్కడ తెలియాల్సిందంటే ఆర్టిస్ట్ ఎదుర్కొని మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు చేసిన పాత్రను చూపిస్తే ఖచ్చితంగా దే విల్ ఎంజాయ్ సార్. అండ్ ఈ మధ్య రీసెంట్గా వచ్చిన కొంత స్టార్ హీరోస్ అంటే విజయ్ దేవరకొండ, సో అలాంటి వ్యక్తులే నాని, విజయ్ దేవరకొండ వాయిసెస్ మీకోసం. ఎందుకంటే జనరల్గా ఈ వాయిస్ అనేది చాలా రేర్గా చేస్తుంటారు. అవునండి. అంటే ఎవరు పెద్దగా అంటే ఇప్పుడు యాక్టింగ్ కూడా చాలా కామన్గా చేస్తున్నారు సార్ యాక్టింగ్. అందులో నుంచి వాయిస్ పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఎస్పెషల్లీ నాని. హలో నిరాయ్ గారు, బాగున్నారా? మీరు చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా యాంకర్ అని మీకు తెలిసిందే కదా, ఎలాగో కొన్ని ఛానల్స్లో నేను యాంకరింగ్ చేయడం జరిగింది. అంటే ఇలా క్యాజువల్గా ఎంతో మాట్లాడచ్చు, బట్ మీకోసం ఒక డైలాగ్ కూడా ఉందండి. దేవదాస్ నుంచి, దేవానా దేవానా నా పేరు డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ గోల్డ్ మెడల్స్ అని కొన్ని లక్షల మంది చెప్పాను, కానీ నీ పేరు దేవాని కనీసం ఒక్కడికని చెప్పగలిగా. ఎవరు తగ్గేందుకు నువ్వు ప్రేమించిన అమ్మాయి కానీ చెప్పగలిగావు. చేతులు కనిపెట్టుకుని అటు ఇటు తిరుగుతూ చంపుకుంటూ పోతాం ధైర్యం అంటే అది లేకుండా బతకగలరుగా ధైర్యం. నీకుందా ధైర్యం? నీకుందా ధైర్యం? సూపర్. విజయ్ దేవరకొండ అంటే అంటే ఆయన కూడా 2-3 సినిమాలు ఉన్నాయి. బట్ టాక్సీ వాళ్ళ నుంచి ఒక చిన్న బిట్ అండి. లేదు బాబాయ్, ఫ్రెండ్ అనుకున్నాను బాబాయ్, అన్యాయంగా ఒకడిని చంపేసింది బాబాయ్. నా కళ్ళు ఎదురుకుండా ఈరోజు ఒకడు చచ్చాడు బాబాయ్. నెత్తి నోరు మొత్తుకున్నా, మీరు ఎంత చెప్పినా వినకుండా నా ప్రాణాలు కాపాడిందని దాన్ని నమ్మాను బాబాయ్. నాకు తగిన శాస్తి జరిగింది బాబాయ్. రే నన్ను కాపాడలేదు, అది దాన్ని అదే కాపాడుకుంది, దాన్ని అదే కాపాడుకుందిరా. రే ఒక్క రాత్రిలో నా జీవితం మొత్తం నాశనం చేసినావు కదే. సూపర్. సో అర్జున్ రెడ్డి నుంచి ఏదైనా డైలాగ్? అర్జున్ రెడ్డి కూడా అండి. ఓకే, అర్జున్ రెడ్డి కామన్గా ఉంది. అధ్యాపకురాలకి అర్థం కాకుండా ఒక్క పదం ఆంగ్లం వాడకుండా అచ్చ తెలుగులో మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఒక పిల్ల చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఈ తలకి నూనె పెట్టడాలు, చెప్పులు లేకుండా ఎండలో నడిపియడాలు ఇలాంటివి అసలు చేయకండి, నాకు నచ్చవు. మీ క్లాస్లో అమ్మారేరా? కుదిరితే వాళ్ళకి చెప్పండి. తరగతులు పెరుగుతున్న కొద్దీ అవకాశాలు వస్తూ ఉంటాయి, ఇంకా మీకు అవకాశాలు పెరుగుతూనే ఉంటాయి. మీ క్లాస్ అమ్మాయిలకి
భాష రాని వాళ్ళకి కూడా మీరు మొత్తం గుర్తు చేయండి. ప్రతి తరగతి తిరిగైతే ఇదే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఇలాంటి ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఇట్లా సో ఇంకా పెక్యులర్ వాయిస్ ఏమేమి చేస్తుంటారు సార్? పెక్యులర్ వాయిసెస్ అంటే నేను చాలా కాలంగా కష్టపడి నేర్చుకుని కొన్ని వాయిస్లు అంటే కోట శ్రీనివాసరావు గారని కొన్ని వాయిసెస్ అంటే కమల్ హాసన్ గారు తమిళ్లో మీకు చేసి చూపించాను. యాక్చువల్గా తమిళ్ చేశాను. తెలుగులో నాకు ఇష్టమైన డైలాగ్ అయింది వచ్చి ఆకలి రాజ్యం మూవీ నుంచి అని చెప్పిన డైలాగ్. శ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ద ఓన్లీ ప్రజెంట్ అండ్ ద ఓన్లీ పొటెంట్. ఆకలేసి కేకలేసాను అన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాలు కూడా అమ్ముకోమంటుంది ఆకలి. కానీ ఏం చేయగలం, సాయంత్రానికల్లా ఇది ఇండియా గేట్కి పోతుంది. దీనికోసం పచారీ కొట్ల బియ్యం కాస్త సరుకులు తెచ్చి పెడదామనుకున్నాను. 3 రూపాయలు ఉన్నాయి. ఇవి కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా ఉండలేదు. మా నాన్నతో బీరాలు పలికాను, నా బ్రతుకు నేనే బ్రతుకుతాను, ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దు, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నా అని ఫీల్ పద్ధతి తీసుకెళ్ళి నా చుట్టూ స్వాతం చేస్తాను వెళ్ళేస్తాను అని సహించలేకపోయాను. అందుకే ఈ ఉద్యోగంలో నిలబడలేకపోయాను. కానీ ఎన్ని రోజులు ఇలా ఉండగలను చెప్పు? ఆకలి ఊదే నాదస్వరానికి ఆడగ తప్పదు మనిషి. ఆకలి నన్ను దహించి వేసింది, కానీ అది నన్ను తిరిగి బల తీసుకోగలదా? అది చూస్తాను. నేనే నాశనమైనా సరే నా ఆశయాన్ని నాశనం కానివ్వను, కానీ నిన్ను కూడా యజ్ఞంలో సమిదని కానివ్వను. నీ బ్రతికేదో నీ బ్రతుకు. ఎప్పుడైనా తీరుకున్నప్పుడు పిచ్చి బండతాలు. సూపర్. సో ఇలా డైలాగ్స్ పరంగా నేను రెగ్యులర్గా హీరో సంబంధించిన మంచి డైలాగ్స్ అంటే నేను ఆ పాత్రలు ఎంచుకుంటాను, క్యారెక్టర్స్ ఎంచుకొని డైలాగ్స్ చెప్తూ ఉంటాను. అది జనాల్లోకి ఇష్టమైన వాయిసెస్. అట్లా ఈ డబ్బింగ్ చెప్పడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి? 2007 నుంచి అండి. 2007 నుంచి. సో మీకు ఆ అవకాశం ఎవరు కల్పించారో, ఎట్లా వచ్చింది ఏంటి? అది కూడా చాలా విచిత్రంగా జరిగింది సార్. నేను ఫస్ట్ డబ్బింగ్ అన్నాక చాలా అంటే నిజంగా అది గిఫ్ట్ అంటారు కదా, గాడ్ గిఫ్ట్ అంటారు కదండి వాయిస్ అనేది కూడా. అది కూడా అవకాశం అనేది కూడా భగవంతుడు కల్పించారు మనకి. నేను అనుకోకుండా పోసాని గారికి స్టార్టింగ్లో నేను ఒక 4 సినిమాలు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందండి. అంటే బికాస్ ఆఫ్ ఆయనకి ఏదో థ్రోట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయనలాగా ట్రై చేస్తావు జితేంద్ర, నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ కదా అని ఒక సినిమా ట్రై చేసి చూసారండి. నేను యాప్ట్గా చెప్పగలిగాను. ఆ సినిమాతో నాకు ఇదైంది. తర్వాత అలా 5 సినిమాలు ఆయన పర్మిషన్ మీదగానే చెప్పించారండి. ఓకే. సో అలా పోసాని గారు ప్రోత్సాహం వల్ల పెద్ద క్యారెక్టర్కి చెప్పడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి నేను ఏంటంటే కార్డు తీసుకున్నాను. కంటిన్యూగా ఇంకా నాకు మంచి క్యారెక్టర్సే ట్రాక్స్ చెప్పడం కానీ ఏదో ఒకటి వర్క్ పరంగా నాకు దొరుకుతూనే ఉంది. ఒక్కసారి పోసాని గారి వాయిస్ నేను పోసాని గారికి డబ్బింగ్ చెప్పిన సినిమా అందమైన అబద్ధం అండి, రవిరాజ్ పినిశెట్టి గారి. ఆ సినిమా నుంచి ఒక డైలాగ్. ఏమయ్యా పెద్ద మనిషి, వయసు రాగానే సరిపోదు, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఏమయ్యా కారులో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు కారులో దూరపడడం చేసే ముందు కారు కండిషన్లో ఉందో చూసుకునే బుద్ధి జ్ఞానం ఉండకల్లా కడుపు కడుతున్నావా అనువే తినేది గిట్టగదు కదా, మాట్లాడవే. ఇది నా వాయిసే. నేను పోసాని గారికి డబ్బింగ్ చెప్పాను సార్. ఇట్లా అంటే ఆయన ప్రోత్సాహం వల్ల, అంటే ఆయనకి ఆ టైం ఇలా నాకు సో మిమిక్రీ ఆపద్బాంధవ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. స్టేజీల మీద పర్ఫార్మెన్సెస్ చేసే మీరు ఇండస్ట్రీ వైపు అంటే మీ ఆకర్షణ ఎలా మళ్ళింది? సో ఆ ప్లాట్ఫామ్ వల్ల మీకు ఎవరి వల్ల మీకు ఏర్పడింది సార్? ఇక్కడ అంటే నేను చేసే జర్నీలో చాలామంది నన్ను తీసుకెళ్లారండి. ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది నాకు హెల్ప్ చేయడం. అంటే ఇప్పుడు డబ్బింగ్ పరంగా చెప్పుకుంటే ఇన్ఛార్జీలు కానీ ప్రెసిడెంట్లు వరకు, ఇన్ఛార్జ్ నుంచి ప్రెసిడెంట్ వరకు, డబ్బింగ్ ఇన్ఛార్జీల నుంచి ప్రెసిడెంట్ వరకు అందరూ నాకు హెల్ప్ చేశారు ఈ డబ్బింగ్ పరంగా సార్. ఈ ఆర్ట్ ఫీల్డ్లో ఫ్రెండ్ సర్కిల్ నుంచి ఈవెంట్ మేనేజర్స్, ఇది స్టేజ్ పరంగా ఈవెంట్ మేనేజర్స్, ఫ్రెండ్ సర్కిల్ అండ్ మూవీస్ సంబంధించిన వాళ్ళు అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఎంతోమంది నాకు హెల్ప్ చేశారు. చక్రి గారని, కోటి గారు, ఇలా అలాగే సింగర్స్ సింహ గారు, అలాగే కొరియోగ్రాఫర్స్ సత్య మాస్టర్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంటే అందరితో మింకిల్ అయ్యి ఈ ఆర్ట్ ఫామ్ని ముందుకు వెళ్తే స్టేజ్ అంటే అక్కడ డాన్సర్స్ ఉండొచ్చు, సింగర్స్ ఉండొచ్చు, అందరూ నా మిమిక్రీ. సో ఇక్కడ
ఒక రికార్డింగ్ డబ్బింగ్ పర్పస్ ఇలా ఇన్ఛార్జీలు కంపల్సరీ పర్మిషన్ వాళ్ళతో అట్లా అలా ఇలా సార్ జర్నీ అలా సాగుతుంది. అలా నేను ఆడియో ఫంక్షన్స్ చేశాను బికాస్ ఆఫ్ ఈవెంట్ మేనేజర్స్. సో ఇట్లా సార్ ప్రతి ఒక్కళ్ళ ప్రోత్సాహం ఉండబట్టే నేను ఈ ఫీల్డ్లో నిలబడుతున్నాను. అంటే పని చేసుకుంటూ మెయిన్ వర్క్ సార్, వర్క్ కావాలి మనకు, అంతే. వర్క్ ఇస్తే అది వర్క్ నిజాయితీగా ధర్మంగా వర్క్ చేసుకుంటూ వెళ్తామే, అంతే. సో ముందు నుంచి ఒకటన్ని పెట్టుకున్నారా, అంటే నేను ఉంటే ఇదే ఫీల్డ్లో ఉండాలి అంటే జనరల్గా ప్రతి ఒక్కరు ఇంట్లో అంటే కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, చదువుకోవాలి, నువ్వు ఒక పొజిషన్లో ఉండాలి, ఒక మంచి జాబ్ చేసుకోవాలి అని మన పేరెంట్స్ అనేది అంటూనే ఉంటారు, ఏ ఇంట్లోనే అనేది కామన్ థింగ్. సో అట్లా మీ ఇంట్లో ఏమన్నా అంటే ఈ ఫీల్డ్కి రావడం వల్ల ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నారా? సో ఫినాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు పడ్డారా? లేదు నేను ఇది అవ్వాలి అని ఏదైనా పెట్టుకున్నారా ముందే? నేను అదే చెప్తున్నాను కదండి, నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నుంచే మా నాన్నగారికి బిజినెస్కి హెల్ప్ అయిపోయి, బిజినెస్ వ్యాపారపరంగా ఆయనకి అనుకూలంగా నేను వ్యాపారం చేస్తూ ఉన్నాను, ఆర్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. అలాగే డిగ్రీ కంప్లీట్ చేశాను. సో ఇంకా తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఆర్ట్ అండ్ బిజినెస్ మీద పెడుతూ వచ్చానండి నా మ్యారేజ్ అయ్యేదాకా. నా మ్యారేజ్ అయ్యే టైంకి అందరూ కూడా ఇంకా ఇంత ఆర్ట్ ఉంచుకుని, అంటే నేను విజయవాడలో ఉండడం, హైదరాబాద్లో అక్కడ ఫీల్డ్ ఉంది, ఇదన్నీ చాలామంది నాకు చెప్పడం జరిగింది. అంటే ఏదో విధంగా ఇంకా భగవంతుడి దయ వల్ల అన్నీ అలా నడుస్తూ ఉన్నాయి. సో నిదానంగా నేను ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఒక రేడియో జాకీగా స్టార్ట్ చేసి ఇక్కడ కెరీర్ నిదానంగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా అలా 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 స్టెప్ బై స్టెప్ నిరంతర విద్యార్థిగా శ్రమించడం, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడం, నేర్చుకోవడం, అది ప్రజెంట్ చేయడం సార్, అంతే. ఇంకా అంతకన్నా ఇంకా ఫైనల్గా రామ్ చరణ్ గారి వాయిస్ అండ్ చిరంజీవి గారి వాయిస్. సుమన్ టీవీ చాలా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. ఇందులో మీరు ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది రాయ్ గారు. అయితే ఇక్కడ నేను కలిసినందుకు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి నిన్నే రామ్ చరణ్, అంటే మేము చెర్రీ అని పిలుస్తాం ముద్దుగా, చెర్రీ మరి ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ అద్భుతంగా జరిగింది. తను ఎంత చక్కగా ఇమిటేట్ చేశాడంటే, అసలు ఎంత బాగా యాక్ట్ చేశాడు. నిజంగా నేను చరణ్ని ఇమిటేట్ చేయాల్సి వచ్చింది నేను ఫంక్షన్లో కూడా. డైలాగ్ ఎంత అద్భుతంగా చెప్పాడు, పర్ఫెక్ట్ టైమింగ్ కానీ ఇది కానీ. పందెం పరుశురావు అయితే ఏంటి, ఇక్కడ రామ్ కొన్ని దలా అన్నాడు, ఎంత బాగా అన్నాడు తెలుసా అండి. ఈ విధంగా మెగాస్టార్ గారు రామ్ చరణ్ గారు యాక్చువల్లీ ఆడియో ఫంక్షన్లో చెప్పారు ఇట్లా. సో యాక్చువల్గా ఇప్పుడు చిరంజీవి గారి డైలాగ్ పరంగా వచ్చే 150 ఇంచ్ శంకర్, ఈ క్షణం నుంచి నేనే శంకర్, కేసు తేలేంత వరకు ఆ శంకర్ని అక్కడే ఉండని, అతనిది రైట్ వే, నాది వన్ వే. కష్టం వస్తే కార్పొరేట్ సిస్టమ్ వస్తే రమ్మను, ఒక్కొక్కరిని ముక్కలుగా నరికి వరి కొంకులకి ఎరువుగా వేస్తా. వాడే పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. కార్పొరేట్ బీరు తాగిన బాడీ నీది, కార్పొరేషన్ నీళ్ళు తాగిన బాడీ నాది, పెట్టుకోకు. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఈస్ బ్యాక్ వెయిటింగ్. నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని ఎవరైనా బలవంతం చేస్తే కోస్తా. ఇది స్వీట్ వార్నింగ్. సో ఇప్పుడు రామ్ చరణ్ వాయిస్ మీకోసం చిట్టిబాబుగా అండ్ వినయ్ విజయ రామ లక్ష్మి. ఏండి రాయ్ గారు, మీరు చాలా బాగా ఇంట్రెస్ట్ చేస్తున్నారండి. మరి చిట్టిబాబుని కూడా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉందండి. నేను సౌండ్ ఇంజనీర్ కానీ లైట్ అన్నీ బాగా కనపడతాయండి. ఓకేనండి, చెప్పమంటారా డైలాగ్? ఓకేనండి. ప్రెసిడెంట్ గారండి, నేనండి చిట్టిబాబునండి. అదేనండి మీ డబ్బండి, ఇది మీ ఇంటి ముందే మీ వాకిడానికి పూడ్చిపెట్టానండి. ఇందులో ఎంత కూడా లెక్క చూడలేదండి, కానీ లెక్క తేడా ఉండోయ్. ఇది మీ ఇంటి ముందే మీ వాకిలే పూడ్చిపెట్టాను. అవునండి, మళ్ళీ అనమాట. ఈ డబ్బు నేను తీసుకుంటే నామినేషన్ చేసిన అందరూ ఆగిపోతారు, మా అన్నయ్య కూడా ఆగిపోతారని చెప్పారు కదండి. ఆడేనండి చిత్రంగా ఇక్కడ కత్తెట్టేసుకొని చచ్చిపోతానండి. ఆడు చచ్చిపోతానంటే నేను చచ్చిపోయినట్టే కదండి. అందుకనండి ఈ డబ్బు వద్దండి, తీసుకోండి. అంటే మళ్ళీ అనమాట. ఊళ్ళో జనాలు అనుకుంటున్నారు పేషెంట్ కనుక చాలా శక్తులు ఉన్నాయి, ఎవరైనా మీ జోలికి వస్తే ఆ శక్తులని అని చంపేస్తాడు కదండి. అదేనండి ఆ వెంకట్రావు గడు, ఎర్రసిని గడు, అబ్బులగడు అని మీ శక్తులు చంపేశాడు కదండి. ఊళ్ళో జనాలు అనుకుంటాను. నిజమేనండి, ధర్మపేవులు మీకు తెలియని నిజాలు ఉంటాయండి. ఒకవేళ అదే నిజం అనుకోండి, మీ శక్తులపో మాట చెప్పండి,
కుమార్ బాబుకి సిట్టి బాబు తమ్ముడు ఉన్నాడు. కుమార్ బాబుని ముట్టుకోవాలంటే ముందుగా సిట్టి బాబు గారి గుండెగా దాటాలని చెప్పండి, దాటాలని కూడా చెప్పండి. సూపర్. ఇప్పుడు వినయ విజయ రామ అని వీడిని చంపాలా భయపెట్టాలా? భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపాలంటే పావు గంట. ఏదైనా సరే నువ్వే సెలెక్ట్ చేసుకో. నువ్వు పందెం పరిశ్రమ అయితే ఏంట్రా, ఇక్కడ రామ్ రామ్ కో నిదాలా. సూపర్ సార్. ఓకే, ఫైనల్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారిది. హాయ్ అండి రాయ్ గారు, బాగున్నారా? సో సుమన్ టీవీ గురించి మేము విన్నాము, ఇప్పుడు కలరా మీ ఇంటర్వ్యూ చూస్తున్నాము. చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు అండ్ మాకు హ్యాపీగా ఉంది. సో నేను కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశానండి. మరి బాగా నాకు నచ్చిన క్యారెక్టర్లో గోన గన్నారెడ్డి, అంటే నాకే కాదండి జనాలు కూడా బాగా నచ్చిన క్యారెక్టర్ అది, కాబట్టి మీకోసం ఆ క్యారెక్టర్ చేస్తాను. గమ్మునుండవా ఆవ్ గోన గన్నారెడ్డి, నా గురించి మీరు చాలామంది ఏనుంటారు, ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మందే బతుకుంటారు. యాడనో ఉంటాడు వీడికి రాడనుకున్నారా, నే తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా, అయినా నే దెబ్బ తీసురేంద్ర నా మోల్తాలు తాయతు గదే మన రక్తంలో లేదు. ఎన్నటికే నా పోర్ రుద్రదేవంతో ఎదురెదిరే అయినా గిడ జరిగేది శుభకార్యం, సిందాల్సింది గంధపు సుక్కలు కానీ రక్తపు సుక్కలుగా, గందుకే మిమ్మల్ని పానాలు తిడుతున్నా పోయ్. అహో ఇంకో పాయి గోన గన్నారెడ్డి పేరు తప్పుడుగా వారిండ్రో గుండెల గుంచి గుమ్మాల కడతా. ఏలూరు రాజన్న, అర్ధగిరి అంజన్న, శ్రీశైలం మల్లన్న, ఏడుకొండ లెంకన్న, అరసవల్లి సూరన్న, సింహాద్రి అప్పన్న, కొమరల్లి మలేస, వేలూరి చెన్నకేస, 30 కోట్ల ముళ్ళు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యో సాక్షిగా చెప్తున్నారు రుద్రదేవ రాసుకో. ఏ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేది నీ కోసమే. అండ్ ఫైనల్గా అరవింద సమేత నుంచి జగపత్ బాబు గారికి ఓకే. మంచి నేమ్ వచ్చింది సార్ ఈ మూవీ. జగపత్ బాబు గారి వాయిస్ అలాగే ఎన్టీఆర్ గారి వాయిస్, క్లైమాక్స్ సీన్ మీకోసం. దిస్ ఫైనల్. మరిచావా? ఎట్ట మరిచారెడ్డి? ఇప్పుడు ఈ చెట్టుకి నేను నీళ్ళిపోయానంటే 30 ఏళ్ళ క్రితం నెత్తరు పోసిన ఆ చెట్టు అట్ట మండుతూనే ఉంటుంది. ఈ ఊళ్ళో ఎవడెక్కడ ఇంట్లో కష్టం మండుతూనే ఉంటుంది. ఈ నేల కూడా నేను కత్తెత్తమని చెప్తుంది. తీయి బస్సురెడ్డి ఎట్టా మారుస్తానంటివి? ఎట్టాగనే నీ కొడుకుతో మాట్లాడినప్పుడు ఎక్కడ మార్పు వస్తుందని ఆశ వచ్చింది, దాన్ని నువ్వు చంపినావు. మళ్ళీ మొండి చేసే పని చూసినప్పుడు ఆశ వచ్చింది, దాన్ని చంపనివ్వా. నువ్వు బతికున్న ఈడ శాంతి ఉండదు, నువ్వు సచ్చినా కూడా ఈడ శాంతి ఉండనివ్వు. నువ్వు సస్తే ఈడ శాంతి ఉండదు, అలాగే నువ్వు బతుకున్నా కూడా ఈడ శాంతి ఉండనివ్వు. అందుకే నిన్ను చంపుతాండా. కానీ నువ్వు సచ్చింది కూడా ఎవరికి చెప్పా. బసరెడ్డి, మా నాయన్ని చంపినాను పగతో నిన్ను చంపట్లేదు బసరెడ్డి. నీ కొడుకుని చంపినామని బాధతో చంపుతాండా. ఇంకా ఎంతమంది బిడ్డలు చంపుతామని భయంతో చంపుతాండా. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా షోకి వచ్చి నిజంగా మా సుమన్ టీవీ ప్రేక్షకులందరినీ చాలా బాగా అలరించారు. సో ఈ నూతన సంవత్సరం సందర్భంగా, సో ఈ సంక్రాంతి సందర్భంగా మీ జీవితం ఇంకో స్టెప్కి ఇంకో ముందుకెళ్ళాలని, సో ఇంతకుముందు నా 400 సినిమాలు, 400 కాదు ఇంకా 1000 సినిమాల పైన మీరు డబ్బింగ్ చెప్తూ, 1000 కదండి ఇంకా వేల సినిమాలకు డబ్బింగ్ చెప్పాలని, సో ఇంకో మరొచ్చే 2020 సంవత్సరానికి మీరు మరో స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జితేంద్ర.